నాలుగు 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 మరి ఆ విధముగా మరి ఆ దొడ్డంతా విస్తరించిపోయిందంట. అంటే మరి గొర్రెల్ని కాల్చుకునే కాపరి ఏం చేస్తాడు, వాటిని బలమైన ఆహారం ఇచ్చి మరి బలమైన నీరిచ్చి వాటిని మరి చక్కగా పోషిస్తూ ఉంటే అవి పిల్లలు పెడతా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు కాపరి పెట్టాలా, కాపరి గొర్రెల్ని మేపేవాడు, కానీ పిల్లలు పెట్టి బాధ్యత ఎవరు? గొర్రెలే. అంటే ఒక విశ్వాసి సంవత్సరానికి ఏం చేయాలి? ఒక ఆత్మనన్నా దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. ఒక ఆత్మనన్నా నేను మరి దేవుళ్ళు రక్షింపబడ్డాను కనుక మరి దేవుడు అన్నాడు, ఉత్తి చేతితో నేను వచ్చిందని పాట ఉంది. ఎందుకంటే ఆయన లెక్క అడుగుతాడు, నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఒక్క ఆత్మనన్నా రక్షించేవా అనేది మరి దేవుడు లెక్క అడుగుతాడు. మరి అందుకనే మరి ఒక ఆత్మనన్న సంవత్సరానికి ఒక ఆత్మనన్న నడిపిస్తే మరి నలుగురు ఉన్నారనుకో, వచ్చే సంవత్సరానికి 80, వచ్చే సంవత్సరానికి 80 అలాగా మరి ఆ ఆత్మల ఎడల భారము కలిగి మనము దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలు ఆజ్ఞలు చెప్పున నడుచుకుని మనము నడుచుకుంటే మరి అబ్రహాము మరి ఆ ఇస్సాకుని ఒక్కడుగా మరి ఇచ్చాడు. ఒక్కడు ఇస్రాయేలు అంత విస్తారమైన జనముగా చేశాడు. అదే విధముగా అందుకని అన్నాడు దేవుని వాక్యంలో, ఒంటరి వాడు 1000 మంది అవుతాడంట. ఒంటరి వాడు ప్రార్థన చేస్తే 1000 మందిగా ఆయన చేస్తాడు. అటువంటి విశ్వాసంతో నిరీక్షణతో మనము విశ్వాసం కలిగి మనం కూడా ఏం చేయాలి? ఈ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అలాగునే మన యొక్క జీవితంలో మరి ఆయన చూస్తాడు, 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు. మరి అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అంజూరు చెట్టు ఎన్ని సంవత్సరాలు పట్టించి చెట్టులాగే ఉంటుంది, కానీ మరి ఒక ఫలమైన లేదని దాన్ని ఏం చేశాడు? పిరికి వేశాడు. మన యొక్క జీవితంలో కూడా భక్తి విధానంలో మనం అభివృద్ధి చెంది కొన్ని ఆత్మ ఫలాలు ఫలించేవారుగా మన యొక్క జీవితంలో మనం ఉండాలి. కానీ మనం ఏదో వచ్చి వెళ్ళిపోతాం కాదు, కానీ ఆత్మల భారం, ఆత్మలను రక్షించాలి. నేను కూడా ఈ సంవత్సరంలో ఒక ఆత్మని రక్షించాలి అని మన యొక్క భారము దేవుని సన్నిధిలోకి వచ్చి మొదలుపెడితే ఒక ఆత్మ కొరకు నేను ప్రారంభంలో ఇక్కడ మందిరం వేసినప్పుడు నేను ఒక్కనే, కానీ ఒక ఆత్మ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కాచి మరి కొన్ని రోజులు ఉపవాసం ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మ కొరకే ప్రార్థన చేసేవాడిని. దేవుడు మరి ఆ పెంట కుప్పల నుంచి తిరిగి వాడిని దేవుడు రక్షించి దేవుని సన్నిధిలోకి తీసుకువచ్చాడు. మరి ఉన్నాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోయాడు. అలా మన యొక్క జీవితంలో మనము ఉపవాసం ఉండి ఒక ఆత్మన్న మనం రక్షించాలి అని భారము బాధ్యత కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలపిస్తాడు, మన సంఘాన్ని విస్తరింప చేస్తాడు. దేవుని చిన్న మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవాలగిన తండ్రి ఎరుసేపెట్టి చక్రియలను మా ముందు పెట్టావు. వారి సకలాజ్ఞలు చొప్పున వారిని ఆయన మర్యాదగా క్రమం చొప్పున దోపులు వేశారు ప్రభువారు. వారి యొక్క బాధ్యత నెరవేర్చాడు. అందుకని నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుకని వారి యొక్క గర్భాన్ని నుండి నా తండ్రి యోహానుని మరి ప్రభువా నా తండ్రి మీరు ఇచ్చారు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని మరి ప్రభువా నాయన నీ వాక్యము మేము వింటున్నాము, కానీ ఆ వార్త పేరు నమ్మి ఆ చక్కరే నమ్మకపోతే నోరు మూతపడ్డాలి. తరువాత నా తండ్రి నాయన నోరు తెరవబడ్డది యోహానని మరి రాత పలక మీద రాసినప్పుడు. అదే విధంగా నా తండ్రి అపనమ్మకం మాలో తీసివేసి